నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్, శత్రు బాధలు అనేవి అంతకంతకి పెరిగిపోతూనే ఉన్నాయి. శత్రువు లేనివాడు నిజంగా ఎవరుంటారో శత్రువు లేని వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అని అంటే అతిశయోక్తి ఏమో అనిపిస్తుంది వాళ్ళ రేపు. రైట్. అయితే ఈ శత్రువులు అంటే బయటనే కాదు, అంతర్గత శత్రువులు అనుకోవచ్చు, మన ఆలోచనలు, మన బిహేవియర్, అది కూడా ఖచ్చితంగా శత్రువుల్ని కొని తెస్తుంది ఖచ్చితంగా. మరి ఈ శత్రు బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అసలు శత్రుత్వం ఎందుకు వస్తుంది ఎదుటి వాళ్ళతో అంటే, మన ఆలోచనల్లో ఉండే అక్రమమైన ఆలోచనలు, ధర్మానికి విరుద్ధమైన ఆలోచనలే శత్రువులు. అవే శత్రువులు తెచ్చిపెడుతుంది. అందుకని మన ఆలోచన, మనం చేసే పనులు మనకి శత్రువులు తెచ్చిపెడుతుంది. జాతకం ప్రకారం ఉండే పరిస్థితులు కూడా మనుషులకి శత్రువులు తెచ్చిపెడుతుంది. ఎదుటివాడి దగ్గర నుంచి లాక్కోవాలని చూసినా, ఎదుటివాడి దగ్గర నుంచి ఆక్రమించుకోవాలని చూసినా శత్రుత్వం వస్తుంది. ఏంటి, లేదా వాళ్ళతో పోటీ పడి వాళ్ళకుంది నాకు కూడా కావాలి, వాళ్ళకి బెంజ్ కారు ఉంది నాకు కావాలని మనం అక్రమంగా ఆలోచించిన అసూయతో వచ్చేది కూడా శత్రుత్వం వస్తుంది. అనేక రకాలుగా వస్తుంది. ముఖ్యంగా శత్రుత్వం డబ్బు ద్వారా వస్తుంది. ఇద్దరు స్నేహితుల మధ్యలో డబ్బు డీలింగ్ అనేది లేకపోతే వాళ్ళ జీవితంలో విడిపోవడం జరగదు. డబ్బు, మనీ మేక్స్ మెనీ థింగ్స్. సో మెనీ థింగ్స్. ఏంటి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో, ఇద్దరు బంధువుల మధ్యలో కానీ, ఇద్దరు స్నేహితుల మధ్యలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనీ ట్రాన్సాక్షన్ లేకపోతే వాళ్ళ స్నేహం ఏనాటికి విడిపోదు, చెక్కు చెదరదు. అక్కడ స్నేహం పాడిపోయింది, శత్రుత్వం వచ్చింది అంటే డబ్బుల వల్లే వస్తుంది. డబ్బులు ఒకళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే అపాత్ర దానం అనుకుంటా, అంటే ఎట్లా ఇవ్వాలంటే ఎవరికైనా ఇంకా ఇవి నీకు తిరిగి రావు అనుకున్న పరిస్థితిలో అంతవరకు నువ్వు సహాయం చేయాలి. వస్తే అదృష్టం. లేదు, ఇప్పుడు నిన్ను ఆపద్ధర్మంగా ఎవరో తెలిసిన వాళ్ళు మాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలని అడిగారు. ఆ 1,00,000 నువ్వు ఇవ్వడం వల్ల 1,00,000 తిరిగి వస్తుందో రాదో కానీ బోనస్గా శత్రుత్వం అయితే గ్యారంటీగా వస్తుంది. అయితే మనం ఎదుటివాడిని మన దగ్గరికి సహాయానికి అర్థించి వచ్చినప్పుడు నువ్వు అప్పు ఇవ్వలేకపోయినా సరే, ఆ స్నేహం, ఆ బంధం అలా కొనసాగాలంటే, నాయన నా దగ్గర 1,00,000 రూపాయలు లేవు, నేను ఒక 10,000 ఇవ్వగలుగుతాను, మిగతాది ఎక్కడ చూసుకో అని చెప్పి ఈ 10,000 తిరిగి రాకపోయినా నువ్వు అవి ఇవ్వగలిగితే సరిపోతుంది. అప్పుడు స్నేహం నిలబడుతుంది. జనరల్గా శత్రుత్వం అనేది డబ్బు ద్వారాను, ఆస్తుల ద్వారాను, ఏంటి కాంతా కనకం అనే సామెత ఉంది కదా, ఆ రకంగా స్త్రీ వల్ల కానీ, కనకం అంటే బంగారం అంటే సంపద వల్ల కానీ, భూముల వల్ల కానీ, వీటి వల్ల శత్రుత్వం వస్తుంది. వీటన్నిటికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అద్భుతంగా మనం కాపాడబడతాం. అంటే మనలోని శత్రుభావనలు, ఎదుటి వాళ్ళ మీద శత్రుభావనలు, మనలో అంతర్గతంగా ఉన్న శత్రువులు అన్నీ కూడా నిర్మూలింపబడతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషమైనది. సో దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఆయన మాలామంత్రం ఉంటుంది, దాన్ని నిత్యం 11 సార్లు కనుక జపించుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం శరవణోద్భవాయ సాం సీం సూం సైం సౌం సహ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుక్కుటధ్వజాయ కుంకుమవర్ణాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ సర్వశత్రుహరాయ పరసైన్య విధ్వంసకాయ దేవసేనాధిపతయే నమ స్వాహ. అబ్బా, భలే ఉంది సార్ మంత్రం మాత్రం. నిజంగా స్వామి ఎంత ముద్దుగా ఉంటారో ఈ మంత్రం అంత అందంగా ఉంది. చదువుతుంటే కూడా ఒళ్ళు పులకరిస్తుంది. ఇంకోసారి చెప్పరా? ఓం శరవణోద్భవాయ సాం సీం సూం సైం సౌం సహ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుక్కుటధ్వజాయ కుంకుమవర్ణాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ సర్వశత్రుహరాయ పరసైన్య విధ్వంసకాయ దేవసేనాధిపతయే నమ స్వాహ. మనం ఈ కలియుగంలో మనకి ఏ కామ్యం కావాలన్నా మనం సౌమ్య దేవతలు, అంటే
పార్వతీ పరమేశ్వర్లు, శివ కుటుంబం, లక్ష్మీనారాయణులు, ఆ పరివారం అంతవరకే చూసుకోవాలి కానీ ఉగ్రదేవతల జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. నాకు శత్రు బాధలు ఎక్కువైనాయండి, నేను వారాహి హోమం చేస్తాను, పచ్చింగిరా హోమాలు చేస్తాను అంటే వీటి వల్ల వచ్చే కొన్ని అనర్థాలు కూడా, అంటే ఆ దేవతా దోషం ఉండదు, చేసేవాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ దోషం చేయించుకున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, వీళ్ళకి వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే వాచా దోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి వాచా దోషం అనుకోండి, ఆచార ఇప్పుడు దోషం ఆ దేవతకి కావాల్సినవి వీళ్ళు ఇవ్వలేరు. ఇవ్వాలి కదా. హాఫ్ నాలెడ్జ్, ఈ హాఫ్ నాలెడ్జ్ లో ఆవిడకి కావాల్సిన ఇవ్వలేరు. ఏదో హోమం చేసేస్తే ఆవిడ వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అంటే, ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సినవి, ఆవిడని సాటిస్ఫై చేయాల్సినవి, ఆవిడని కావాల్సినవి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇవ్వకపోతే ప్రకోపానికి లోనవుతారు, అందుకని ఇబ్బంది పడతారు. అందుకని చక్కగా శత్రుబాధ ఉందంటే చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకుంటే ఏంటి, వైష్ణవుల్లో అయితే సుదర్శన స్వామిని స్మరించుకుంటారు, శైవాగమం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకుంటే ఏ శత్రుబాధ ఉండదు, ఎలాంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా తీయటి గోళీలాగా, హోమియో మందులాగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ కామ్యాలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు ఆయన కుజుడికి అధిపతి, సో కుజుడే కారణం కుటుంబానికి, భూములకి, అప్పులకి, ధనానికి, ధనం నిల్వ ఉండడానికి, అన్నిటికీ ఆయనే కదా. సో ఆయన ఒక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బ్రహ్మాండంగా ముఖ్యంగా మంగళవారం, శనివారం, మంగళవారం నాడు, ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఇంకా కొంచెం మీరు ఆసక్తి ఉంది, మాకు బాగా శత్రు బాధలు ఉన్నాయండి, మాకు అంటే ల్యాండ్ డీలింగ్స్లో గొడవలు అవుతున్నాయి, వివాదాలు ఉన్నాయి, భూ వివాదాలు. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఇది నాది అంటారు ఒకళ్ళు, నాది అంటారు ఒకళ్ళు, దాని గురించి కొట్టుకుంటారు, దీనికి ఇది నేను కొన్నాను, మా తాతగారు సంతకం పెట్టారంటారు, నాకు చెందాల్సిందని, ఇట్లా రకరకాలుగా భూ వివాదాలు అనేకం ఉంటాయి, కోట్ల రూపాయల్లో ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళ స్థలాలు, పెద్ద పెద్ద ఇవి కబ్జాలు చేసి ఇవి మావి అని డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళకి కోర్టులో రకరకాల వివాదాలు, కొట్లాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి వాటికి కూడా శత్రుబాధ పోయి అన్ని వివాదాలు తొలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఒక విశేషమైన హోమం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతుంది. ప్రతి విశాఖ నక్షత్రం రోజు సాయంత్రం పూట ప్రదోష వేళలో చేస్తారు. శత్రు సంహారక త్రిశతి సుబ్రహ్మణ్య స్వామి హోమం. శత్రు సంహారక త్రిశతి సుబ్రహ్మణ్య స్వామి హోమం ఈ మధ్యాహ్నం చాలా విశేషమైన మంత్రాలతో జరుగుతుంది. చాలా విశేషమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ అందుబాటులో లేదు, చేసేవాళ్ళు కూడా లేరు. నేను స్కందగిరిలో కనుక్కున్నా, త్రిశతి నామావళితో స్కందగిరిలో అర్చన చేస్తారు స్వామివారికి ప్రతి బుధవారం నాడు ప్రదోషంలో. కానీ విశేషమైన మంత్రాలతో త్రిశతి శత్రు సంహారక సుబ్రహ్మణ్య స్వామి హోమం ప్రతి విశాఖ నక్షత్రానికి జూబ్లీ హిల్స్ రామాలయ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో విశేషంగా చేస్తారు. 18వ తారీఖు ఉంది, జూన్ 18 మంగళవారం నాడు విశాఖ నక్షత్రం. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది హోమం. సో ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఎవరికైనా సరే మీకు ఎన్ని కోట్ల రూపాయల భూ వివాదం ఉన్నా, ఎలాంటి శత్రుత్వం ఉన్నా, ఎలాంటి కోర్టు లావాదేవీలు ఉన్నా, ఎలాంటి ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఉన్నా, ఫ్యామిలీ పరమైన డిస్ప్యూట్స్ ఉన్నా, భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నా, ఎటువంటి కార్యమైనా సరే మీరు ఈ హోమంలో పాల్గొంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ముందుగానే వాళ్ళతో రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది? చేసుకోవచ్చు అండి, ముందుగా గుడికెళ్ళి కనుక్కుంటే చెప్తారు. అక్కడ చిర్రావూరి శ్రీరామ్ శర్మ అవినాష్ గారని వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన వేద పండితులు, కృష్ణయజుర్వేద పండితులు. ఆయన వారి బృందం కలిసి ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. కృత్తికా నక్షత్రం రోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, విశాఖ నక్షత్రం రోజు శత్రు సంహారక త్రిశతి సుబ్రహ్మణ్య స్వామి హోమం. చాలా విశేషమైన
మంత్రాలతో కూడుకుని ఉంటుంది. చాలా విశేషమైన అరుదైన కార్యక్రమం. వేరే చోట ఇది అలభ్యం. ఓకే. మేమేమైనా షూట్ చేసి ప్రేక్షకులకు చూపించచ్చా? అడుగుదామండి, ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. అడుగుదాం. అదే. దేవస్థానం వాళ్ళని, పాలక మండలిని అడిగి తప్పకుండా. మనం సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చూసి అట్లీస్ట్ చూసైన స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఖచ్చితంగా. తప్పకుండా ఆ, తప్పకుండా చూపుతో కూడా లేకపోతే శ్రవణం చేత, మంత్రాల యొక్క శ్రవణం చేత కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కాబట్టి శత్రునాశనం అనేది జరగాలి, అంటే శత్రునాశనం ఇన్ ద సెన్స్ శత్రుత్వం పోవాలి. అంటే ఆ మంత్రాలు సుబ్రహ్మణ్య స్వామికి అన్ని రకాల బీజాక్షర మంత్రాలతోని శత్రు సంహార త్రిశతి అంటే 300 మంత్రాలు ఉంటాయి. మంత్రాలు 300 మంత్రాలు శత్రు సంహారక అని అన్నారు. కానీ మీరు ఈ హోమంలో పాల్గొంటే ఎటువంటి కామ్యమైనా నెరవేరుతుంది. ఒక సంవత్సరం పాటు 12 విశాఖలకు గనక మీరు అటెండ్ అవుతే మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, అది 500 కోట్ల సమస్య అయినా 1000 కోట్ల సమస్య అయినా తీరిపోతుంది. అద్భుతం సార్. మీరు ఒక్కసారి మాకు అది కూడా కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మాన్.